హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. సో అందరికి ఒకటి క్లియర్ చేసేద్దాము అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి మనకు ల్యాప్టాప్ కొంచెం పక్కన పెట్టేద్దాము. సో వర్క్ అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు నేను ఇంట్లో ఉన్నాను, నన్ను ఏదో విధంగా అనాలా అనేసి ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. బట్ దాన్ని అయితే పట్టించుకుంటే మనం ముందుకైతే వెళ్ళలేము. సో దాన్ని చూసుకుంటే మనము మన లైఫ్ అనేది కూడా స్టాప్ అయితే చేసుకోవాల్సి లైఫ్ ఎక్కడైతే మనము పడిపోతామో సో దాన్ని అయితే మనము బౌన్స్ చేసుకొని వాళ్ళకు చూపించాలా. సో అదైతే నేను చాలా బాగా ఫాలో అవుతున్నాను. సో అది కొంతమందికి తెలిసింది కూడా, ఎందుకంటే ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తుంటే వాళ్ళకి కన్ఫర్మ్ గా తెలిసింది ఏమేమైతే చేస్తున్నాను. ఒక ఇంటర్న్షిప్ అయితే జాయిన్ అయ్యాను. సో దాంట్లో 4 ప్రాజెక్ట్స్ 1 month లో కంప్లీట్ చేయాలి. అవన్నీ మనము తర్వాత చేసుకోవచ్చు అన్నట్టు నేను వదిలేశాను. సో ఇంకా 1 day ఉంది దాన్ని సబ్మిట్ చేయడానికి. సో నేనైతే డే అండ్ నైట్ కూర్చొని దాని అయితే కంప్లీట్ చేద్దాము అనేసి అనుకున్నాను. బట్ దీంట్లో వచ్చేసి నాకు కాపీ పేస్ట్ చేస్తే నాకు బెస్ట్ అనిపిస్తుంది అనుకున్నాను. బట్ కాపీ పేస్ట్ చేస్తుంటే రీస్ట్రక్చరింగ్ ఎలా ఉంటది అనేది అర్థం కావట్లేదు. సో మనం మళ్ళీ రీస్ట్రక్చరింగ్ చేసుకుంటే దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఓన్ గా బిల్డ్ చేసాము. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటది అనేది కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉండాలని మొత్తం అంతా వీటిలో డెవలప్ చేసాము. అన్ని డెవలపింగ్ అనేవి వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. ఇంకా కాలేజ్ సంబంధించినవి కస్టమైజబుల్ డిస్ప్లే ఇంకా కొన్ని ఉన్నాయి. సో 4 కదా మొత్తం, నేను 3 చేశాను. ఆ 3 మీకు చెప్తున్నాను. రేపు లాస్ట్ డే కదా, సో రీస్ట్రక్చరింగ్ అనే రీస్ట్రక్చర్ అనేది చేసుకొని దాన్ని అయితే సబ్మిట్ చేస్తాను. ఫస్ట్ లో ఎందుకు చేయలేదు, ఫస్ట్ లో స్టార్ట్ చేసింటే నీకు ఇంత ప్రెషర్ పడేది కాదు అంటే, దాంట్లో మనకు కాపీ పేస్ట్ చేసినట్టుగా ఉంటే మనకు ఏదైతే మనం రీస్ట్రక్చరింగ్ అనే స్ట్రక్చర్ ఏదైతే చేస్తున్నామో సో అవన్నీ మనకి అర్థం కాదు. సో అలా మనకు ప్రతి దాంట్లో కూడా అర్థమయ్యేది. అలానే మనం రీస్ట్రక్చర్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి మనకు తెలిసిందంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసి కూడా బాగా మంచిగా ఉంటది. సో ఈ వీడియో వాళ్ళు చూస్తుంటే ఫస్ట్ వాళ్ళు నన్ను అయితే తిట్టుకుంటారు, ఎందుకంటే కాపీ పేస్ట్ చేసి కొన్ని చేస్తున్నాడు అనేసి. సో అలా అయితే మనం చేయలేదు, జస్ట్ నార్మల్ మళ్ళీ అనుకొని రీస్ట్రక్చర్ అనేది మరి మనమే స్టార్టింగ్ టు ఎండింగ్ అనేది డిజైన్ అయితే చేసినాము. ఈ ప్రాజెక్ట్స్ లో నన్ను కింద పడేలా అండాలని నన్ను ఏదో ఒకటి అనాలా అనే ప్రాజెక్ట్స్ లో చాలా మంది అయితే ఉన్నారు. పేర్లు డైరెక్ట్ నేను చెప్తాను. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అని చెప్తాను. ఇన్స్టాగ్రామ్ అయితే అన్ఇన్స్టాల్ చేశాను ఒక 10 days బ్యాక్. సో అంతకు ముందు మ్యాటర్ ఇది. ఒక రీల్ సెండ్ చేశాను, అది షేర్ చేసింటే చాలా మంది రిప్లై ఇచ్చారు, బాగా ఇచ్చారు, ట్రై చేద్దాము అది ఇది అనేసి. సో వాళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళు ట్రై చేస్తే బాగుంటది, నా లైఫ్ లోనే కాకుండా. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటే చాలా బెస్ట్ ఉంటది. నాకైతే అంత టైం కూడా లేదు వేరే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళి వాళ్ళ లైఫ్ చూసి వాళ్ళని ఇలా అనడము లేకుంటే ఏదైనా కానీ అనాలా అనే అంత టైం నాకు లేదు. నేను పొద్దున్న లేచినప్పటి నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంటాయి, రికార్డింగ్ చేసుకుంటుంటా వీడియోస్. ప్లస్ వచ్చేసి ఒకటి కాదు ఇంకోటి కూడా ఛానల్ రిక్రియేట్ చేసినాము మమ్మీ కోసము. సో దాంట్లో కూడా వాయిస్ చెప్పాలా మమ్మీతో, అంటే దాన్ని ఎడిట్ చేసుకోవాలా అండ్ మరీ క్లాసెస్ వినాలా అంటే మరీ ఏమైనా మనం ఇంటర్న్షిప్స్ కానీ లేకుంటే ఏమైనా మనకి ప్రాసెసింగ్ లో వచ్చేసింటే సో దాన్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలా. సో ఇవన్నీ ప్రాసెస్ లో మనకు డే అనేది ఎలా గడుస్తుందో అర్థం కావట్లేదు. దీంతో పాటు నా ఫ్రెండ్స్ మరి సో మీకు అర్థం అవుతుందా, ది బెస్ట్ అంటే నేను ఇంకా పడుకోవడం కూడా తగ్గించేసేయాలా. సో అలా అయిపోతుంది లైఫ్. కొద్దిగా స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది జరుగుతోంది. బట్ ఇది కొద్ది రోజులే, ఎందుకంటే మరి మన సక్సెస్ఫుల్ లైఫ్ వచ్చేసిన తర్వాత సో ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా. సో ప్రతి ఒక్క స్క్రిప్టెడ్ వీడియో ఈ బ్లాగ్స్ లో కానివ్వండి లేకుంటే ఏదైనా కానీ వేరే ఛానల్స్ లో వాళ్ళకు చేసినా కూడా మొత్తం అన్ని స్క్రిప్టెడ్ ఆన్ టైం. స్క్రిప్ట్ ఎలా ఉంటది అంటే ఆన్ స్పాట్ ఉంటది. సో ఈ వీడియో కూడా చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ లో అయితే నేను అనుకోలేదు, జస్ట్ నార్మల్ గానే ఇంటర్న్షిప్ గురించి చెప్పాలా సో అనేది ఉంటది అని అనుకున్నా. జస్ట్ ఆన్ టైం స్క్రిప్ట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని నేనైతే వీడియోస్ అయితే చేస్తుంటాను. సో ఇంకా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఒక కొత్త వీడియో వచ్చినట్టయితే మీరే ఫస్ట్ చూస్తారు. సో పర్టికులర్ గా మనకు కొన్ని వెబ్సైట్స్ అలానే కొన్ని కంపెనీస్ అనేవి ఇంటర్న్షిప్ కి ఆఫర్ అనేది చేస్తుంటాయి. సో కొన్ని పెయిడ్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని సర్టిఫికేషన్ త్రూ అనే ఉంటాయి. సో డిపెండెంట్ ఆఫ్ చాయిస్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు చూస్ చేసుకునే ముందర జస్ట్ మీరు పేమెంట్ లో చూసుకుంటే మీరు ఆన్ టైం కంప్లీట్ చేసి వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలా. సో మీరు సర్టిఫికేట్ మీరు ఆన్ టైం లో క్లియర్ చేసి వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. అండ్ అలానే వాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయాల్సి వస్తుంది. అమౌంట్ లేకుండా సర్టిఫికేట్ లేకుండా చేశారు అంటే జస్ట్ మీరు రిఫరెన్స్ కోసం మాత్రమే ఇది చేసినట్టు అయితే వాళ్ళు అనుకుంటారు. అన్ని లాంచ్ అయిపోయిన తర్వాత మీకు అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇలా మనకు ప్రతి దాంట్లో కూడా ఒక సపరేట్ రివ్యూ అనేది ఇచ్చేస్తాను. ఇది నార్మల్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అంతే కాదు, జస్ట్ నార్మల్ గా ఏమేమైతే చేస్తాను సో అవన్నీ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తున్నాను. చిన్న ఐకాన్స్ కూడా దీంట్లో అయితే డిజైన్ చేయొచ్చు, మనం అయితే పెట్టేసుకున్నాము.
ఎలా అనిపించింది మనం చేసిన ప్రాజెక్ట్స్ అలానే నేను చేసిన ప్రతి ఒక్క థింగ్ అనేది మీకు చాలా నచ్చింటే లైక్ చేయండి వీడియోని. అలానే మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేకుంటే ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది నేను నెక్స్ట్ వీడియో ఏదైతే చేయాలో అలా ఈ కామెంట్ బట్టి నేను ఆ వీడియో చేయొచ్చా లేదా, ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా సొల్యూషన్స్ మీకు దొరుకుతుందా అనే దానిపైన నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది. అలానే మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది అయితే చూస్తున్నారు. 70% ఆఫ్ ద మెంబర్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీ ఆస్తి అడగట్లేదు, మీ డబ్బులు అనేది నేను అడగట్లేదు కదా, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తుందనే కదా వీడియోలు చేస్తున్నాము. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ కాలంలో డబ్బులు ఆస్తి అడిగితేనే అందరూ వదిలేస్తున్నారు. అసలు అడగను కూడా అడగట్లేదు. ఇంత పెద్ద మ్యాటర్ చెప్పిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయలేదంటే మీ అందరికి ఉంటుందో తెలిసి ఉండదో పప్పి అయితే అడాప్ట్ చేసుకున్నాము. సో అడాప్ట్ అంటే పర్చేస్ అనేది చేశాను. సో దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో అనేది క్రియేట్ చేస్తున్నాము. సో దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ మీ ముందరికి అనేది వస్తూనే ఉంటా, మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్తోనే. సో ఇంకా మీరు నా వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయలేదు అంటే షేర్ చేయండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి అండ్ అలానే ఇన్ఫర్మేషన్ అనే వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తెలిసి చాలా బెటర్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.